చట్టాలంటే లెక్కలేదు, నిబంధనల్ని పట్టించుకునేది లేదు. అధికారులకు అందుతున్న ముడుపులు, అధికార పార్టీ నేతల అండదండలు ఇంకేం అడ్డు అదుపులు లేకుండా చెలరేగిపోతున్నారు. గోదావరి నదీ గర్భాన్ని తోడేస్తున్నారు. భారీ యంత్రాలు వాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. అంతలా ఇసుకదారులు రెచ్చిపోతున్నది ఎక్కడ? విధ్వంసానికి సహకరిస్తున్న నేతలెవరు? అధికార యంత్రాంగం ఏం చెబుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ములుగు జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ అండదండలతో చెలరేగిపోతున్నారు. గిరిజన సొసైటీల ముసుగులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా భారీ యంత్రాలతో గోదావరి నదీ గర్భంలో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇసుక అక్రమ మైనింగ్ కు జిల్లా అధికార యంత్రాంగం సహకరిస్తుంది అనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు ఆఫీసర్లు దాసోహం అవుతున్నారు. కమిషన్లు ముడుతూ ఉండడంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న పనులను చూడకుండా కళ్లు మూసుకుంటున్నారు. గోదావరిలో జరుగుతున్న ఈ విధ్వంసం భావితరాల భవిష్యత్తుకి పెను ప్రమాదంగా మారనుంది. ఆదివాసీల ఆర్థిక సామాజిక సమతుల్యత కోసం 1/70 యాక్ట్ పరిధిలోని ఇసుక క్వారీలు గిరిజన సొసైటీలకు, ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ఉపాధి కల్పించాలి. గోదావరి నదీ పరివాహక చట్టాలు, గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలకు లోబడి మాన్యువల్ పద్ధతిలో ఇసుకను సేకరించి సొసైటీల ద్వారా అమ్మాలి. ఇందుకు కావాల్సిన పెట్టుబడి సహాయం ఐటీడీఏల ద్వారా సమకూర్చి గిరిజనుల అభివృద్ధికి సహకరించాలి. పేరుకే ఆదివాసీ సొసైటీలు, కానీ గిరిజనేతరులు చొరబడి చట్టాలను తొంగలో తొక్కేస్తున్నారు. వారి స్వార్థం కోసం, లాభాల కోసం విచ్చలవిడిగా గోదావరి నదిలో విధ్వంసం సృష్టిస్తున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ గోదావరి నుంచి లెక్కాపత్రం లేకుండా భారీ యంత్రాలు, టిప్పర్లు ద్వారా ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారు. దీనికోసం కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నారు. రోడ్ల కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇష్టారీతిగా గ్రావెల్ ను తోడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీస్ వ్యవస్థ పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లకు అధికారులు దాసోహం అయ్యారు అనే విమర్శలు వస్తున్నాయి. వ్యవస్థలు, చట్టాలను నీరుగార్చి కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తున్నారు. విచ్చలవిడిగా ములుగు ఏజెన్సీలో చట్టాల ఉల్లంఘన జరుగుతోందని మీడియాలో కథనాలు వస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ అక్రమ మైనింగ్ నడుస్తోందని, తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాతో గిరిజన గ్రామాలు ఉపాధి లేక ఆకలి కేకలు పెడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా ములుగు జిల్లా అధికారులు స్పందించడం లేదు. పట్టపగలే భారీ యంత్రాలతో గోదావరిలో విధ్వంసం చేస్తున్న మైనింగ్, రెవెన్యూ, విజిలెన్స్, టీజీఎంటీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలకు, మంత్రికి, జిల్లా స్థాయి అధికారులకు ముందే వాటాలు ఇచ్చామంటూ కాంట్రాక్టర్స్ రెచ్చిపోతున్నారు. ఏం రాసుకుంటారో రాసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ మీడియా ప్రతినిధులతో ఇసుక మాఫియా చెప్తోంది. మీడియాలో ఏం వచ్చినా పట్టించుకోవద్దని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు వచ్చాయని చెబుతున్నారు. గిరిజన చట్టాలు, నదీ పరివాహక చట్టాలు, కేంద్ర ప్రభుత్వ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాలు, మైనింగ్ చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ములుగు జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. భారీ యంత్రాలు, కిలోమీటర్ల కొద్దీ రోడ్లు, రాత్రి పగలు లేకుండా వందలాది టిప్పర్లు, 200 మిషన్లతో విచ్చలవిడిగా గోదావరి నదీ గర్భాన్ని 30 మీటర్ల లోతులో తోడేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. గత కొద్ది రోజులుగా అక్రమ ఇసుకను అరికడతాము, చట్ట వ్యతిరేకంగా జరిగే ఇసుక నిర్వహణను జరగనివ్వమని ప్రభుత్వ పెద్దలు ప్రగల్భాలు పలికారు. అయితే గత ప్రభుత్వ కాంట్రాక్టర్ల చేతుల నుంచి ప్రస్తుత ప్రభుత్వానికి చెందిన కాంట్రాక్టర్ల చేతిలోకి ఇసుక క్వారీలు రావడంతో గోదావరి నదిలో సృష్టిస్తున్న విధ్వంసానికి పూర్తిగా సహకరిస్తున్నారు. ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై బయట ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియా ప్రతినిధులపై అధికార పార్టీ నాయకులు కక్ష కట్టారు. కేసులు పెడతామని బెదిరిస్తూ బలవంతంగా నోరు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన నేతలు అక్రమార్కుల వంత పాడుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిరిజన సొసైటీల పేరుతో కాంట్రాక్టర్లు గోదావరి నది నుంచి డంప్ యార్డులకు ఇసుక రవాణా చేస్తూ సృష్టిస్తున్న విధ్వంసాలపై, అందులో భాగస్వాములైన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంఘాలు కోరుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై ఆరోపణలు వస్తున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.